కష్టసుఖాల్లో ఒకరికొకరు కలకాలం తోడుగా ఉంటామని చేతిలో చేసి ఒట్టి పెట్టుకున్న ఆ దంపతులు కాటికి కలిసి వెళ్లారు. భార్య మరణించిన కొద్దిసేపటికే భర్త కూడా తనువు చాలించిన విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండేలగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్తయ్య ఎల్లమ్మ ఇద్దరు దంపతులు 18 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మంచానికి పరిమితమైంది. భార్య ఎల్లమ్మ ఊపిరితిత్తుల వ్యాధితోటి బాధపడుతున్న భర్త సత్తయ్య తనకు సేవలు చేయడం తట్టుకోలేక 3 రోజుల నుంచి ఆహారం మానేసింది. దీంతో ఉదయం ఎల్లమ్మ మృతి చెందగా భార్య మృతి తట్టుకోలేక సత్తయ్య గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. భార్య భర్తలు ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నుంచి కింది భాగాన స్పర్శను కోల్పోయింది. తర్వాత మేము చాలా హాస్పిటల్ చూపెట్టాము, కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మకు సపర్యలన్నీ చేస్తూ తానై నడిపించుకుంటూ వచ్చాడు. గత 10 సంవత్సరాల నుండి ఊపిరితిత్తులు ఖరాబ్ అవడంతో ఆయనే కూడా అస్వస్థకు గురయ్యాడు. ఈ అస్వస్థ ఇన్ని సంవత్సరాల నుంచి కొంచెం మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము, కానీ ఈ గత నెల రోజుల నుంచి విషమంగా ఏర్పడింది. 15 రోజుల క్రితము నాన్నగారికి బాగా మోస ఎక్కువ అవ్వడంతో హాస్పిటల్కు తీసుకెళ్తే వాళ్ళు మీ డాడీకి ఇంకా ఎక్కువ అయిపోయింది, మేమేం చేయలేమమ్మా, మీరు ఇంటి దగ్గరే ఆక్సిజన్ పెట్టుకొని ఉండాలని రిటర్న్ పంపించిన 4-5 రోజులలోనే అందరు చుట్టాలు వచ్చి చూసిపోతుంటే తను చాలా తట్టుకోలేక మేమెవరం చెప్పలేదు. తను వాళ్ళు వచ్చిన మాటలు విని ఇంకా ఏమైందో ఏమో బాపుకు, ఇక బాపు ఉంటేనే నేను ఉంటాను, బాపు ఉంటేనే నాకు సేవ చేస్తాడు, ఇంకా మీరెవరు ఏం చేయలేరు, బాపు ఉంటేనే మంచిది అని అనుకొని బాపు కంటే ముందు నేనే చనిపోవాలి, బాపు కళ్ళ ముందు నేనే ఉండొద్దు అనేసి తను 3 రోజుల నుంచి మంచినీళ్ళు అన్నము తినడం అన్నీ మానేసింది. మేమందరం ఎంత బతిలాడినా ఎంత చేసినా కూడా తను తినలేదు. ఆ 3 రోజులలోనే 6 గంటలకు తను మరణించింది. తర్వాత బాపు ఆ వేదనలు తట్టుకోలేక కంటితో నీరు పెట్టి తను కూడా లోపలనే బాధపడుతూ 10:30కి శ్వాస విడిచాడు. మా ఇద్దరు చనిపోవడంతో మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన గౌరవ వృత్తిలో ఉన్నా కానీ తిని మానుకొని తన భార్యకు సపర్యలు చేస్తూ ఇప్పటిదాకా సేవలు అందించాడు. పాపం అతనంటే భార్య కదా ఆయనకు తల్లి. అటువంటి తల్లి లాంటి వాళ్ళకి చేయడానికి దేశంలో కూడా ఆయనకు ఆదర్శంగా ఏ ఒక్కరైనా తీసుకోవచ్చని ఈ గ్రామం తరపున ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడికి వచ్చి 2 పాడలు కట్టి ఒకే చితిపై ఇద్దరిని పెట్టి చేయాలనే నిర్ణయంతో ఆ రకంగా చేస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఇచ్చే పింఛని దాంతో పాటు కొడుకు కూడా నిరుద్యోగ విధానంలోనే ఉన్నారు. ఆ పక్కన ఉంటే కూడా బిడ్డ కానీ కొడుకు కానీ ఏ పండుగ కానీ ఎప్పుడు వచ్చినా వారం 10 రోజులు ఉంటూ ఇప్పుడు కూడా వాళ్ళకు ఏమాత్రం అనారోగ్యం వచ్చినా కానీ వాళ్ళు అన్ని రకాల సపర్యలు చేసేవాళ్ళు, గ్రామస్తులు కూడా సహకరించేవాళ్ళు. ఆ రకంగా ఉన్నటువంటి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయి ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని కలిసి వేసింది అని చెప్తూ చింతిస్తాం.